దుర్గం పరిస్థితి ఎలా ఉంటది? ఎందుకంటే గోవిందరెడ్డి గారు, సో అటుపక్క శ్రీనివాసులు ఉన్నారు టీడీపీ నుంచి. మరి ఇద్దరి మధ్యలో పోటీ ఉంటదా? లేకపోతే ఎలా ఉంటది పరిస్థితి? పోటీ మాకు అసలు కాళ్ళ శ్రీనివాసులు పోటీ కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మెట్టు గోవిందరెడ్డి చాలా సౌమ్యుడు, చాలా అంత మంచి మనిషి. మన రాయదుర్గం తాలూకాలోనే కాదు, మా జిల్లాలోనే కూడా అంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మనిషి కాదు, ఎవరు దొరకరు. అటువంటి మనిషి ఈరోజు రాజకీయాల్లో ఆయన ఏదో సంపాదించుకోవాలా, ఆయనకి ఏదో ఒకటి కావాలని చెప్పి ఆయనకు దేవుడు దండిగా ఎన్ని తరాలు తిన్నా సమికకుండంత సంపాదన చేసినాడు. ఈ రాజకీయాల్లోకి వచ్చి ఆయన సంపాదన కోసం రాలేదు, ప్రజలకి ఖచ్చితంగా మంచి చేయాలా, ఈ రాయదుర్గం తాలూకా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మంచి దృష్టితను వచ్చినట్టు తప్ప ఆయన రాజకీయాలు ఉపయోగించుకొని ఏదో ఆయన స్వలాభపేక్ష కోసం రాలేదు. ఆయనకి మంచి మెజారిటీతో పట్టం కడతారో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మొన్ననే లోకేష్ సభ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినది. మొన్న రీసెంట్గా ఒక వారం 10 రోజుల కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వచ్చినంత జనాలు కూడా రాలేదు అని చెప్తే అప్పటికే తేలిపోయింది మా రాజదుర్గం. జగన్ వచ్చిన కానీ రైతు పక్షాన ఉన్నారు, లేదంటే ఎలా ఉందంటే రైతుకి అన్యాయం అయిందా లాభం? ఇప్పుడు రైతు పక్షపాతి అంటే ఎవరు అంటానంటే జగన్ పేరే చెప్తారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేరేది మాట్లాడే అవకాశమే లేదు. పథకాలు పెట్టారు కదా, సంక్షేమ పథకాలని, లేకపోతే రైతులకు కూడా ఇప్పుడు రైతు భరోసా అని చెప్పి పెట్టారు కదా, అంటే ఉపయోగపడుతున్న ఈ పథకాలు అంటే ఏం చెప్తారు? రైతు పక్షపాతి అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి బీదల పక్షపాతి కూడా. ప్రతి పథకం కూడా ప్రతి బీదవానికి కావచ్చు, రైతులకు కావచ్చు, చిన్న పిల్లవాళ్ళకి కావచ్చు, ముసలివాడి వరకు కూడా జగన్ మాత్రము ఎట్టి పరిస్థితులను అందరూ బాగుండాలా, రైతులు బాగుండాలా, బీదోళ్ళు బాగుండాలనేటువంటి యొక్క మంచి మనసుతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నడుపుతున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని మేము చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఎవరైతే టీడీపీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా ఏమంటారంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వృధా చేస్తున్నారు అమౌంట్, సో ఇవన్నీ కూడా అందరికీ చేరట్లేదు అనేది చెప్తున్నారు. మీరు దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళకి ఒక సిగ్గుండాలి. ఈ పథకాలు దుర్వినియోగం అవుతున్నవి, ఈ పథకాలు జనాలకు అందడం లేదనే దానికి వారికి సిగ్గుండాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 15 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉండి కనీసం పరిజ్ఞానం లేనటువంటి యొక్క మాటలు మాట్లాడారంటే ఆయన విఘ్నతకి వదిలేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే ఇంకోటి అండి, ఇప్పుడు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమన్నా మార్పు జరిగిందా ఊళ్ళల్లో అంటే ఏం చెప్తారంటే మార్పు జరిగిందా, జరగలేదా, ఉపయోగమా, నష్టమా? భారతదేశ చరిత్రలో ఇట్లా వాలంటరీ వ్యవస్థ కానీ ఇక సచివాలయ వ్యవస్థ కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి మేము చేస్తున్నాము. ఎందుకంటే దాని నుండి ఉపయోగాలు, నేను కూడా గతంలో 2 సార్లు సర్పంచ్గా ఉన్నాను. నేను పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు గంటల తరబడి రోజుల తరబడి పెన్షన్ తీసుకున్నటువంటి ఒక ముసలోళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు దీన స్థితిలో ఉండేదని చూసి ఎండలో తట్టుకోలేక పడిపోయిన సందర్భాలు ఉండేవి. ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత పొద్దున్న 6 గంటలకి తలుపు తట్టి వాలంటీర్లు పోయి వాళ్ళ పెన్షన్లు అందిస్తున్నారంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేదానికి అంతులేనటువంటి ఒక ఆనందం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి అంటే వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేవాళ్ళు, దీనివల్ల మిస్టేక్ జరుగుతుంది ఖచ్చితంగా, పార్టీకి పనిచేస్తున్నారు వాలంటీర్లు అందరని అని కూడా కొన్ని వార్డ్స్ అంటున్నారు. దాని గురించి వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, వాలంటరీ వ్యవస్థ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం ఏమైతే ప్రవేశపెట్టినదో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అందించి వాళ్ళకి వాళ్ళ వాలంటరీ వ్యవస్థను చూసుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ పథకాలు కానీ ఏదే కానీ వాళ్ళకి అందించేది, వాళ్ళకి చెప్పే విధానం కూడా వాలంటీర్లతోనే సాధ్యమని చెప్పి నేను తెలియదు. ఈసారి ఎన్నికల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఒక పక్క 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ, ఇంకో పక్క షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తా అంటుంది. మరి అంటే ఎలా ఉండబోతుంది ఈసారి రాజకీయాలు, మీ అంచనా ఏంటి? అందరికీ అర్థమైపోయినది. ఎప్పుడైతే వాళ్ళు అందరూ కూటమిగా ఏర్పడి సుమారుగా 4 పార్టీలు, జనసేన అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, సిపిఎం, సిపిఐ అందరు పార్టీలతో కలిసి వస్తున్నారప్ప అంటే పైన జనాలందరికీ అర్థమైపోతుంది వీళ్ళకి యోగ్యత లేదు, ఎలక్షన్లు ఎదుర్కొనే దమ్ము లేక ఇంకా అందరిని కూడగట్టుకున్నారని చెప్పి ఎవరైనా చెప్తారు. నేను చెప్పాల్సింది అంటే ప్రజల మీద ఈ ఎఫెక్ట్ ఉండదంటారా? అంటే ఓట్ బ్యాంక్ మీద ఎట్లా ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది? ఎక్కడ పైన మేము కూడా ఒక గ్రామస్థాయి నాయకులు, మేము సుమారుగా సుదీర్ఘంగా 30-35 సంవత్సరాల నుంచి నేను రాజకీయంకి నా అనుభవం ఉన్నది. మొన్న గడప గడప కార్యక్రమం చేస్తే ఏ ఇంటికి వెళ్ళినా పలానా పరిస్థితి ఇట్లుండదు, ఇట్లా జగన్మోహన్ రెడ్డి పథకాలు మీకు సరిగ్గా అందుతుండవా లేదా,
కావాలంటే ముందరికి ఏ విధంగా మేము అనుకుంటున్నారు మీరు మనసులోనంటే తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డికే ఖచ్చితంగా ఓటేస్తాము, ఆయన్ని గెలిపిస్తేనే మా బతుకులు బాగుపడతామని చెప్పి మనస్ఫూర్తిగా మంచి ఆశీర్వాదం చేస్తున్నారు మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 6 హామీలు అని చెప్పి పెట్టడం జరిగింది. 20,000 ఇస్తా రైతులకి ఏడాదికి అని చెప్తున్నారు. 3 సిలిండర్లు ఉచితం అంటున్నాడు, ఫ్రీ బస్ అంటున్నాడు. సో అంటే ఈ ఎఫెక్ట్ పడదంటారా మరి ఈ సంక్షేమం? ఒక్కటి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏమంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క మంచి కార్యక్రమం ఫలానా పని మంచి కార్యక్రమం చేసినాడు చంద్రబాబు అంటానంటే ఒక్క హామీ చేయలేదు. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉండి ఏ పని చేయకుండాటువంటి వాడు ఇప్పుడు ఇన్ని 6 హామీలు ఇస్తారంటే ఏ ఒక్కరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన అస్సలు అబద్ధ గేడ్ అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తాలూకాలో ఏమైనా అయితే పక్క వైసీపీ ఉంటుంది అంటారు. 100%, 100% దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిందంటే 5 సంవత్సరాలు అవుతుంది కదా, పరిపాలన ఎట్లుందంటారు? పరిపాలన బాగుంది, రైతులకు మేలు చేసాడంటారా లేదా కీడు చేసాడా? అంతా బాగానే ఉంది. అంతా అమ్మఒడి అది అమ్మడి అన్నీ బాగానే ఉంది. అంటే ఈ సంక్షేమ పథకాలను పెట్టిరు కదా, అంటే ఉపయోగమైన నష్టం అంటారా వీటి వల్ల? ఉపయోగమే. అంటే ఏ విధంగా అంటారా మీ అంచనాల? ఇవన్నీ మంచిదే కదా, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇబ్బంది లేకున్నట్లు ఇంకా దవ్వు పోకున్నట్లు ప్రతి ఒక్కటి అంతా ఇంటి ముందరే అవగాహన ఉంటుంది. పిల్లలు ఎవరు ఎట్లా పోనీకి లేదా పోవాలి దవ్వు పోవాలనేది లేదా, ఇండ్ల ముందరే జరుగుతావన్నీ బాగానే ఉంది. అంతా సేఫ్టీ ఉంది, మొత్తానికి ఇబ్బంది పడే పని లేదు కదా. అంటే ఈ వాలంటీర్ సచివాలయం వచ్చిన తర్వాత అంటే ప్రజలకు ఇబ్బందులా? మంచిదే. ఇప్పుడు పోవల్ల ఆడ లైన్ మీద ఉండాలా, శానసేపు ఆడ ఎదురు చూడాలా, పొద్దున్న పోతే సంజ అవుతుండే అంత వాలంటీర్లదే అదంతా వాళ్ళే చూసుకుంటారు. అంత ఇండ్ల ముందర వాళ్ళ ఇది పెన్షన్లు అవన్నీ వచ్చేది. అవతల అంతకు ముందు 3 దినాలు 4 దినాలు తిరుగుతుంటారా, ఇప్పుడు అంతా ఇండ్ల ముందరే జరుగుతుంది కదా, మంచిది. అందరికీ సేఫ్టీ బాగుంది. మరి నీ అంచనాలు మరి ఈసారి ఏది గెలుస్తుంట? ఈసారి వైఎస్ఆర్ గెలుస్తుంది. మీ రాయదుర్గం? మా రాయదుర్గం కూడా వైఎస్ఆర్ గెలుస్తుంది. లేదు, మెట్టుగోవింద్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే మెట్టుగోవింద్ రెడ్డికి ఎందుకు కొట్టేయాలి? మంచి మనిషి, యాదొకటి ఇంకొకరికి ఒక మనిషి వ్యక్తిగతంగా ఎవరన్నా పోతే విలువ ఉంది, వాళ్ళతో ఏం మాట్లాడాలి అది ఇది లేదు. మంచి మనిషి, అందరినీ బాగా సర్దుకొని పోతాడు అనేది జనాలకు నమ్మకం ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు అంటున్నారు, ఇది లీడర్లు పట్టి పోతుంది. ఈడ అట్లా లేదు, ప్రతి ఒక్కరు ఎవరైనా పోయి మాట్లాడచ్చు. వైసీపీకి సేఫ్టీ ఉంది, ఇది బేరబిందరు మాటలు లేదు. మరి 3 పార్టీలు ఉన్నాయి కదా, అందులో టీడీపీలో లేదు. మాకేడైతే టీడీపీ ఇది వైఎస్ఆర్ ఉండవు, ఇంకో పార్టీ అవంతా ఏం లేదు. మా ఊర్లోన వైఎస్ఆర్ మెజారిటీ ఉంది, ఓప్స్ ఉంది. జనాలు అందరూ మంచి అనుకూలంగా ఉండరు, సంతోషంగా ఉండరు. దాని మీద అభిప్రాయం ఎక్కువ ఉంది. ఈసారి జగన్ అవుతాడంటారా లేదా మళ్ళీ? జగన్ అవుతాడు.